నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. చైర్మన్గా ఏపీ ఫైబర్ నెట్ సంస్థకి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు ఫైబర్ నెట్ సంబంధించి ఇది అందరికీ మనకు తెలుసు, ఇది సర్వీస్ ప్రొవైడర్. ముఖ్యంగా కేబుల్ రిలేటెడ్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, మిగతా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో 2014లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సారు 2014లో ఇది మా సారుకు ముఖ్యంగా చాలా మానసిక పుత్రిక లాంటి సంస్థ. ఇది మిగతా సంస్థలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ నెట్ అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సంస్థ. అటువంటి సంస్థ సంస్థకి నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను పెద్ద యాంటీసిడెంట్స్ వాటిల్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మొత్తం ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి మిగతా అవన్నీ స్టడీ చేసిన తర్వాత అసలు ఏంటంటే తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత మరో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో వివరాలు అందిస్తాను. ప్రస్తుతానికైతే దీని ముందు ఉన్న లక్ష్యాలు అయితే ముఖ్యంగా కేబుల్ కనెక్షన్లు తీసుకున్నట్టయితే ఇంతకుముందు గతంలో నెంబర్స్ ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 లక్షలు ఉన్నవి. దాదాపు మన రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉన్నట్లయితే దాదాపు 6 లక్షలు మాత్రమే ఈరోజు ఈ కేబుల్ కనెక్షన్స్ ఉన్నవి. వీటిని వీలైనంత వరకు కూడా ఒక నెక్స్ట్ 2 సంవత్సరాల్లోనే ఒక 5 మిలియన్స్ అంటే ఒక 50 లక్షల కనెక్షన్స్కి తీసుకెళ్లాలనేది ప్రధానంగా పెట్టుకున్నటువంటి ధ్యేయం. దాని తర్వాత మిగతా సర్వీసులు బ్రాండ్ విడ్త్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, వీటన్నీ కూడా వీలైనంత వరకు కూడా క్వాలిటీ పెంచడానికి మేము ప్రయత్నిస్తాము. ఇవి కాకుండా ఇక మిగతా చెప్పాను కదా, మిగతా కొన్ని అంశాలు ఉన్నవి, అవన్నీ కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికైతే మా ముందున్న లక్ష్యాలు ఇవి. వీలైనంత వరకు క్వాలిటీ సర్వీసెస్. ఇప్పుడు ప్రభుత్వ రంగం అనగానే ప్రజలు ఏంటంటే ఏదో ఒక రకమైన భావన, క్వాలిటీ ఉండదనేది. బట్ ఫైబర్ నెట్ అనేది అలాంటి సంస్థ కాదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చిల్డ్ ఇది. దీని క్వాలిటీ కాదు, బెస్ట్ క్వాలిటీ, ప్రైవేట్ ఆపరేటర్స్ కంటే కూడా బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ ఇచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాము. డెఫినెట్గా ఆ వైపు అడుగులేస్తాము. అదేవిధంగా ఎప్పటికప్పుడు మా పార్టీ అధినేత మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ దీన్ని నెంబర్ 1 సర్వీస్ ప్రొవైడర్గా ఈ రంగంలో దీన్ని తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ప్రాపర్ డేటా లేకుండా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు ఇన్వోక్ దోస్ మ్యాట్. ఆ అంశాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు డెఫినెట్గా ఇట్ ఈస్ దేర్, మీరు అన్న అంశాలు అయితే ఉన్నవి. బట్ వీళ్ళు కమప్ విత్ అంటే పక్కా ప్రూఫ్స్ తోటి, స్టాటిస్టిక్స్ తోటి వచ్చి డెఫినెట్గా వాటిని ఆన్సర్ చేస్తాం. కార్యాచరణ ఇది సర్వీస్ ప్రొవైడర్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేటరీ బాడీ. సర్వీస్ ప్రొవైడర్కి సంబంధించి మొత్తం కేబుల్ కనెక్షన్స్. సార్ ఉద్దేశం ఏంటి, ప్రతి ఇంటికి ఇంటర్నెట్, ఫోను, కేబుల్ కనెక్షన్స్ ఇవ్వాలన్నది. అది కూడా హై స్పీడ్ ఇంటర్నెట్. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి అంశం కూడా ఇంటర్నెట్తో ముడిపడింది. ఈరోజు వర్క్ ఫ్రమ్ మనం తీసుకుంటే వాట్ హ్యాపెండ్, గతంలో ఏం జరిగింది, మనం ఇచ్చే ఎగ్జాక్ట్లీ సర్వీస్ ఏముంటుంది, ఎట్లా, దీని కాస్ట్ ఏంటి, మొత్తం అన్నీ డెఫినెట్గా ప్రైసింగ్ అవ్వచ్చు, ఇంకా మిగతా సర్వీసెస్ దీని ద్వారా ఏం అందిస్తుంది డెఫినెట్గా విల్ బ్రీవ్. అండ్ టైం టు టైం కూడా, ఎందుకంటే ఈ సంస్థ చాలా ముఖ్యమైనది. అంటే ఇప్పుడున్న రోజుల్లో ఇంటర్నెట్ అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మనం ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి అందించినట్లయితే ఈరోజు ఆ సేవలు నువ్వు వినియోగించుకొని పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, అదంతా తెలుస్తుంది కదా మనకి. అంత ట్యాబ్లెట్ నోట్ ప్యాడ్స్ అవన్నీ ఎక్కువగా కూడా దాంట్లో చదువుకుంటున్నారు. సో వీళ్ళంత వరకు మనం ఈ సర్వీసెస్ బాగా ఇస్తే రూరల్ ఏరియాలో కూడా డెవలప్ అవడానికి బాగుంటుంది ఈ కాంటెక్స్ట్.